Hey, hi guys, welcome to Gulte Bro. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇది సెకండ్ రివ్యూ ఆఫ్ ద వీక్. హిందీ సినిమా సయారా వచ్చింది కదా, లాస్ట్ 1 వీక్ నుండి సోషల్ మీడియాలో చాలా బజ్ ఉన్నింది ఈ సినిమా చుట్టూ. ఎందుకంటే ఇద్దరు డెబ్యూటాంట్స్, హీరో అండ్ హీరోయిన్, అండ్ వైఆర్ఎఫ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. అండ్ అపారెంట్లీ ఒక డెబ్యూటాంట్స్ లీడ్ చేసే సినిమా ఇంత పెద్ద ఓపెనింగ్ తీసుకోదు అన్నట్టు చాలా హైప్ ఉండింది. ఓకే, అది కార్పొరేట్ బుకింగ్సా లేకపోతే నిజంగానే హైప్ ఉందా ఏంటి అని కూడా చర్చలు జరుగుతూ ఉండే. ఈరోజు నేను ఏఎంబీలో ఆఫ్టర్నూన్ షోకి వెళ్తే షో 70 to 75% ఫుల్. అండ్ ఐ మీన్ ఓకే, బుకింగ్స్ మేబీ బుక్ మై షో వాటిలో చూపించగలుగుతారేమో అని జనాలు ఉన్నారు థియేటర్లో జనాలు కనిపిస్తున్నారు కదా. సో విచ్ ఈస్ అ గుడ్ సైన్. ఎవ్రీ టైమ్ పీపుల్ కమింగ్ టు థియేటర్స్ ఈస్ అ గుడ్ సైన్. నౌ కమింగ్ టు ద ఫిల్మ్, మోహిత్ సూరి గారు డైరెక్ట్ చేశారు ఈ మూవీ. అండ్ మోహిత్ సూరి గారి సినిమాలు అంటే ఆయన ఐ థింక్ డెబ్యూ అయింది జెహర్తో 2005-06 ఆ టైంలో. ఆయన సినిమాలు అన్నీ కూడా ఒక లెవెల్ ఆఫ్ డార్క్నెస్ ఉంటుంది అనమాట. సినిమాలకి అన్నిట్లోనూ రొమాన్స్ ఉంటుంది, అన్నిట్లోనూ డెత్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, లాస్, ట్రాజడీ అన్నిట్లో ఉంటుంది. ఆషికి 2 కూడా ఆయనే డైరెక్ట్ చేసి, నాకు తెలిసి హాఫ్ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కొంచెం వాట్ యూ కాల్ ఆ చేతన్ భగత్ అడాప్టేషన్ ఉంది కదా, అదొక్కటే కొంచెం లైట్ హార్టెడ్గా కొంచెం ప్లెజెంట్గా ఉండే సినిమా. మిగిలిన సినిమాలు అన్నీ కూడా చాలా చాలా డార్క్ స్పేస్లోకి వెళ్తాయి. ఇది కూడా అలాంటి సినిమానే. బట్ థ్యాంక్ఫుల్ ఏంటంటే ఆయన ఈ ముఖేష్ భట్, మహేష్ భట్ వాళ్ళతో పనిచేసేటప్పుడు ఆ సినిమాలు చాలా డార్క్ జోన్లోకి వెళ్ళిపోయాయి అనమాట. కలియుగ్ అని ఒక సినిమా ఉంటుంది, అది నేనైతే చిన్నప్పుడు చూసినప్పుడు ట్రామటైజింగ్ అనిపించినాయి దాంట్లో కొన్ని సీన్స్. బట్ థ్యాంక్ఫుల్లీ ఇది యష్ రాజ్ వాళ్ళ సినిమా కాబట్టి ఆ జోన్లోకి వెళ్ళదు. కానీ ఇది కూడా కొంచెం అన్ప్లెజెంట్ స్టోరీయే. ఏ రకంగా అన్ప్లెజెంట్ అంటే, ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ స్లోగా డెస్ట్రాయ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆషికి 2 తీసుకుంటే దాంట్లో ఆదిత్య రాయ్ కపూర్ ఎలా హీస్ గెటింగ్ డెస్ట్రాయిడ్, హౌ హీస్ డెస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, మందు తాగేసి అసలు జీవితం మీద ఇంట్రెస్ట్ లేకుండా ఆ రిజెంట్మెంట్తో, ఫెయిల్యూర్ అనే ఒక ఫీలింగ్తో, ఆ బాధతో కుంగిపోయి అతను డెస్ట్రాయ్ అయిపోతున్నాడు కదా. స్లోగా ఒక డార్క్నెస్లోకి వెళ్ళిపోతుంటాడు కదా. అది చాలా అన్ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఇందులో కూడా అలాంటిదే జరుగుతుంది. సో చూస్తున్నంతసేపు వాళ్ళు ఫ్రస్ట్రేట్ చేయడానికి డిజైన్ చేసుకున్న సీక్వెన్సెస్ అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి చూడడానికి. అంత ప్రశాంతంగా ఉందిగా, బాగా వెళ్తుందిగా అనుకుంటాము, ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. ఇట్ బికమ్స్ రిడెండెంట్ ఆఫ్టర్ 1 పాయింట్. అంటే స్క్రీన్ మీద జరిగేవి ఆల్రెడీ ఫ్రస్ట్రేటింగ్గా ఉన్నాయి, అండ్ అవే తిరిగి జరుగుతుంటే ఆ డార్క్నెస్ అనేది ఇట్ బికమ్స్ వెరీ రిడెండెంట్. ఆ డిసప్పాయింట్మెంట్స్ అనేవి దే టైర్ యూ ఆఫ్టర్ 1 పాయింట్. అందుకే ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో, ఫస్ట్ హాఫ్ ఇట్స్ దట్ ట్రెడిషనల్, సింపుల్, వెరీ ఫెమిలియర్, ఒక ప్రెడిక్టబుల్ అని అనొచ్చు. దాంట్లో జరిగే హౌ ద బాయ్ మీట్స్ గర్ల్, బాయ్కి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్, అమ్మాయి ఒక హార్ట్ బ్రేక్ నుంచి రావడం, షీ హ్యాస్ హర్ ఓన్ షేర్ ఆఫ్ ఇష్యూస్, హీ హ్యాస్ హిస్ షేర్ ఆఫ్ ఇష్యూస్, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎలా హెల్ప్ చేసుకున్నారు. సో వాళ్ళ మధ్య ఆ రొమాన్స్ అనేది ఆ బ్లాసమ్ అయ్యేది. సో ఫస్ట్ హాఫ్ వరకు ఇట్ ఈస్ వెరీ ప్లెజెంట్. ఓకే, అన్నీ తెలిసినట్టే జరుగుతుంటాయి, ఇదేదో మనం చూడండి కాదు, తెలిసినట్టే జరుగుతుంటాయి సీన్లన్నీ. కానీ దాంట్లో ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ప్లెజెంట్ టు వాచ్. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్కి షిఫ్ట్ అవుతుందో మూవీ రూట్, అది రివీల్ అయిపోయాక అప్పుడు ఇంకా అక్కడి నుంచి చూడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ లైక్ ఎవ్రీ అదర్ మోహిత్ సూరి ఫిల్మ్, ద సౌండ్ ట్రాక్. సో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరు కంపోజ్ చేశారు. లైక్ తనిష్ బాగ్చి ఒకటి కంపోజ్ చేశారు, విశాల్ మిశ్రా ఒకటి కంపోజ్ చేశారు, మిథున్ ఒకటి కంపోజ్ చేశారు. ఎవ్రీ సాంగ్, ద వే ఆ సాంగ్ అనేది నేరేటివ్లో వచ్చే విధానము, ఎక్కడెక్కడ మ్యూజిక్ యూజ్ అవుతుంది, అవన్నీ కూడా చాలా వాట్ యు కాల్ సాంగ్స్ ఆర్ బ్రిలియంట్. అండ్ సినిమా కూడా ఒక మ్యూజికల్ జోన్లోనే ఉంటుంది. అదే చెప్తున్నా కదా, ఆ వరల్డ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ప్రెడిక్టబుల్. మ్యూజిక్ ఏ రోల్ ప్లే చేస్తుంది ఆ లవ్ స్టోరీలో, అది బాగుంటుంది. బట్ ఆ హీరోకి సింగర్ అవ్వాలనుకునే ఆస్పిరేషన్, తను ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా మనం చాలా సినిమాల్లో చూసాము. సో బేసికలీ వాళ్ళు మ్యూజిక్నే యూజ్ చేసుకుంటారనమాట ఆ లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు అది హీల్ చేసుకునేదానికి, అండ్ టువర్డ్స్ ది ఎండ్ కూడా మ్యూజిక్ని యూజ్ చేసుకునే ఒక ప్లాట్ పాయింట్ జరుగుతుంది. సో అది మ్యూజిక్ని ఇంటిగ్రేట్ చేయడం బాగుంది, బట్ అన్నీ మనం చూసినవే ఆల్రెడీ. వన్ మోర్ థింగ్ ఐ లైక్డ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ హౌ ఇట్ స్పీక్స్ టు ద యూత్ టుడే, అండ్ దే ఆర్ ద పీపుల్ ఫిల్లింగ్ థియేటర్స్ right now. Our theater was also filled with 20-year-olds only. A lingo untadi kada, it speaks their lingo, and it's all like very much coming from within the story. So yeah,
Sayara it's that typical old school romance where you will guess everything that is going to happen, but మంచి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఇద్దరు లీడ్ యాక్టర్స్ కూడా బాగా చేశారు. ఎస్పెషలీ అనీత్ పడ్డ ఆమె క్యారెక్టర్, తన క్యారెక్టర్ యాక్చువల్లీ షీ గోస్ త్రూ అ లాట్ ఇన్ ద ఫిల్మ్, అండ్ తనే బేసికలీ ఎమోషనల్ యాంకర్ ఈ మూవీకి. తన ఫ్యామిలీతో ఉండే సీన్లు అవి ఏంటంటే దే మేక్ యూ కేర్ ఫర్ ద క్యారెక్టర్. అమ్మాయి పేరు వాణి. తనకున్న డెప్త్, లైక్ తనకున్న బ్యాక్ స్టోరీ అది సంహౌ అదే ఆ క్రిష్ క్యారెక్టర్, హీరో ప్లే చేసిన క్రిష్ అనే ఆ క్యారెక్టర్ కి ఉండదు. అందుకే అతను ఏదో ఒక వానబీ కబీర్ సింగ్, ఒక వానబీ జార్డన్ ఫ్రమ్ రాక్ స్టార్ అన్నట్టు ఉండిపోద్ది తప్ప ఆ క్యారెక్టర్కి ఇంకా కొంచెం డెప్త్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే ఉంది ఒక బ్యాక్ స్టోరీ, తన ఫాదర్ రిలేషన్షిప్ ఒకటి చెప్తారు కానీ ఇట్స్ నాట్ వాట్ యూ కాల్ స్ట్రాంగ్ ఇనఫ్. బట్ ఓవరాల్ చెప్పా కదా, ఆ ఓపెనింగ్ దట్ హోల్ రొమాన్స్ స్టార్ట్ అయ్యేది ఇంటర్వెల్ వరకు, కాన్ఫ్లిక్ట్ రివీల్ అయ్యేంత వరకు ఇట్ వాస్ గుడ్. బట్ సెకండ్ హాఫ్ ఇస్ వేర్ it got me bored. That's it from this review. Do subscribe to Gulte Pro for more reviews and interviews. Thank you.